బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. విశాఖలో భర్త రాసలీలు బయటపెట్టింది ఓ భార్య. భర్త వేరే మహిళతో ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది భార్య. ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత మొహం చాటేశాడు భర్త. స్పాలో పరిచయం కొత్త ప్రియురాలు. దీంతో చట్టాపట్టాలు మొదలయ్యాయి. ఆమెపై మోసుతో విలువైన బహుమతినిచ్చాడట భర్త. సీతమ్మధార అపార్ట్మెంట్లో ప్రియురాలతో ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది భార్య. తనకు న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖలో భర్త రాసలీలు బయటపెట్టింది భార్య. దానికి సంబంధించిన ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భర్త వేరే మహిళతో ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది భార్య. ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత మొహం చాటేస్తున్నట్టుగా తెలుస్తోంది భర్త. విజువల్స్ మీరు చూస్తున్నారు. లోపలికి వెళ్ళింది. ఒక్కసారి అక్కడ ఏం జరిగిందో చూద్దాం, ఆ తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. రైట్, విజువల్స్ లో మీరు చూస్తారు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న తర్వాత వాళ్ళిద్దరికి దేహశుద్ధి చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూసివ్ గా విశాఖలో భర్త రాసలీలలో బయటపెట్టింది ఓ భార్య. భర్త వేరే మహిళతో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది ఆ భార్య. దాంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త మొహం చాటేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. వాళ్ళిద్దరిని పట్టుకునే ఇన్ఫాక్ట్ ఆ మహిళ అలాగే ఆమె కుటుంబం కూడా వెళ్ళింది. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్తని అలాగే ఆ మహిళను అక్కడ దేహశుద్ధి చేస్తున్నారు. అదిగో మీరు చూడొచ్చు, జుట్టు పట్టుకుని మరి వాళ్ళు అక్కడ దాడి చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ముఖ్యంగా ఎందుకు ఇలా చేస్తామంటూ కూడా అక్కడ నిలదీస్తున్న పరిస్థితి. ఒక్కసారి అక్కడ ఏం జరిగిందో చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఈ అంశానికి సంబంధించి బాధితురాలతో మాట్లాడింది ఎక్స్క్లూసివ్ గా ఆర్టీవీ. ఇందుకే ఆమె ఏమంటోంది ఇప్పుడు చూద్దాం. అంటే లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నాం సార్, ఇద్దరం లవ్ మ్యారేజ్. తర్వాత ఏమైందంటే ఒక మీ హస్బెండ్ పేరు వివేక్ అండి. వివేక్. ఓకే, మీ పేరు హరిత? హరిని వివేక్ అండి. నా పేరు హరిత. మ్యారేజ్ చేసుకున్న ఒక 2 months తర్వాత ఏమైందంటే ఈ అమ్మాయి ఏమో చాలా పనిచేస్తుందండి. చాలా పనిచేసిన అమ్మాయి ఇతను రిలేషన్లోకి వచ్చి తర్వాత ఇంక నాతో శరీరపరంగా కానీ ఇంకా లేదు, ఎటువంటి రిలేషన్ లేకుండా పోయింది. ఇప్పుడు ఏమైంది, డైవర్స్ కోసం అలానే ఉన్నాము. గొడవలు అయ్యాయి, బోల్ పంచాయతీలు అయ్యాయి, మధ్యలో పెద్ద మనుషులు వచ్చారు, వాళ్ళకి చెప్పారు, మాకు చెప్పారు, అలా అయినా మళ్ళీ ఉన్నా. ఇప్పుడు ఏంటంటే ఒకసారి డిగ్రీ కొట్టి పంపించారు ఇక్కడికి, నా పుట్టింటికి. అక్కడికి వచ్చేసిన తర్వాత నేనేమో వచ్చి 498 కేసు ఫైల్ చేశాను వాళ్ళ పైన. ఇలా పంపించారు, నన్ను వేలుకోవడానికి నన్ను తీసుకెళ్ళమని చెప్పండి నేను కంప్లైంట్ ఇచ్చాను. వాళ్ళేమో వచ్చి డైవర్స్ నోటీస్ పంపించారు, ఇంకా దానికి దేనికి రెస్పాండ్ అవ్వకుండా. రెస్పాండ్ అయిన తర్వాత రెస్పాండ్ అవ్వలేదు, ఇంకా నోటీస్ పంపించి కానీ మేము కేసు ఫైల్ చేయించాం. ఇలా ఇప్పుడు నేను ఆయనతో ఉండాలండి. లేదు అంటే అతనేమో నాకు ఆమె వద్దు అనుకుంటే నాకు న్యాయం చేయాలంతే. ఏం చేయాలి మీకు? ఇప్పుడు ఆయనకి నేను వద్దు అనుకుంటే నాకు చేయవలసిన న్యాయం నాకు చేయాలి. ఓకే, ఫైనాన్షియల్ గా అయినా సరే. ఓకే, అది నాకైతే ఇష్టమే, నేను ఉంటాను ఆయనతో.
ఇప్పుడు ఏంటి బుచ్చేపాటి మండలం తీసుకెళ్తే కంప్లైంట్ పెడతారా? అవునండి, అవును అవును. ఇప్పుడు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నాడంట అమ్మాయిని. చేసుకున్నాడా పెళ్ళి? లేదండి, ఇంకా చేసుకోలేదు, చేసుకుంటాడంట ఇప్పుడు. అందుకే రిలేషన్లో ఉన్నారంట ఇద్దరు, ఒకే లివింగ్లో ఉన్నారంట అందుకే. ఒకే బిల్డింగ్లో ఉన్నారా సీతంధార? ఒకే బిల్డింగ్లో ఉన్నారు. సరే అమ్మా, సరే ఓకే అమ్మా. ఓకే ఓకే. ఎవడ మంచం మీద తగ్గుంటావురా? రే ఎవడ మంచం మీద తగ్గుంటా